శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు, ఈ వరలక్ష్మి వ్రతము ఇట్లా మొత్తము శ్రావణ మాసం అంతా సందడి ముత్తైదులతో కళకళలాడుతూ ఉంటుంది కదండి ఈ మాసం. మనం పోవడం, వాళ్ళు రావడం, మనం వాయినాలు ఇవ్వడం, వాళ్ళు ఇస్తే మనం తెచ్చుకోవడం అన్నీ జరుగుతుంటాయి కదా. అయితే మనం కావాలని చేయం కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా మనం చేసేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి పూజల రోజులలో కొన్ని అనుకోనిటువంటి పొరపాట్లు దొర్లుతుంటాయి. మనం వాంటెడ్లీ ఏం చేయం కాకుంటే తర్వాత బాధపడకుండా ముందు జాగ్రత్తగా కొన్ని విషయాలు మన దృష్టికి తీసుకొచ్చుకుందామండి. అంటే ఎట్లుందామంటే మన కాలనీలో కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ మనం వాళ్ళని ఆహ్వానించినప్పుడు వచ్చిన వాళ్ళలో రకరకాలు ఉంటారు. ఒక 10, 15, 20 మందిని అట్లా ఆహ్వానించడం. అందరూ క్లోజ్ ఉండరు, అందరూ మామూలుగా ఉండరు, అందరూ అంటి ముట్టని వాళ్ళు ఉండరు. అన్ని రకాల వాళ్ళు మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే అందరిని కూడా ఆ రోజు మనం ఎప్పుడైతే పసుపు కుంకుమకు వాయినం ఇవ్వడానికి పిలుస్తామో అందరిని కూడా ఒకే రకంగా ట్రీట్ చేయాలండి. మనకు క్లోజ్ ఉన్న వాళ్ళు వస్తారు, కొద్దిగా పరిచయం ఉన్న వాళ్ళు వస్తారు, మామూలుగా ఎప్పుడన్నా కలిస్తే పలకరించే వాళ్ళను మనం ఆహ్వానిస్తేనే వాళ్ళు మన ఇంటికి వస్తారు. కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మనసులో ఏ సంకోచం లేకుండా, బాధ లేకుండా మన ఇంటికి ఎంత నవ్వుకుంటూ వచ్చిండ్రో అంతే నవ్వుకుంటూ, అంతే సంతోషంగా వెళ్ళే విధంగా మనం నడుచుకోవాలండి. మనం కొంచెం ఏమాత్రం వచ్చిన వాళ్ళలో కొంతమందితోనే మనము అంటే ఎట్లా ఉంటుందంటే సహజంగా అది మన దృష్టికి రాదు. ఏదో క్లోజ్ ఉన్న వాళ్ళని ఏంది ఈరోజు చాలా రోజులైంది కనపడకని వాళ్ళతో మాట్లాడడం, వచ్చిన వాళ్ళతోనే కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, వాళ్ళు మనసు చిన్నబుచ్చుకోవడం ఇట్లాంటివి జరగకుండా ఆ పూజ రోజు మనం ఎవరిని అయితే ఆహ్వానిస్తున్నామో వచ్చిన వాళ్ళు ఎంత సంతోషంగా నిండు మనసుతో మన ఇంటికి వస్తారో అంతే సంతోషంగా నిండైన మనసుతో మన ఇంటి నుంచి వాళ్ళు వెళ్ళే విధంగా మనం చూసుకోవాలండి. మన క్లోజ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనకు ఉన్న వాళ్ళను తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సమయం తీసుకొని వాళ్ళతోటి కలిసి మంచిగా టైం తీసుకొని మాట్లాడుకోవచ్చు తర్వాత. కానీ ఈ పూజలు ఇట్లాంటి మనం దేనికైనా కూడా పిలిచినప్పుడు అందరితో ఒకే రకంగా ప్రవర్తిస్తే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకోకుండా ఉంటుంది. అందరితోనూ కూడా మంచిగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఒక గౌరవంగా ముత్తైద స్థానంలో పిలిచినాం కాబట్టి మంచిగా వాళ్ళకు ఇచ్చేటువంటి వాయినం మనస్ఫూర్తిగా ఇచ్చి వాళ్ళతోటి దీవెనలు తీసుకుంటే మనకు చేసుకున్నటువంటి పూజకు ఫలితం ఉంటుందని నా సలహా అండి. అన్యదా భావించవద్దు. ఒక్కొక్కసారి తెలియక మన దృష్టికి రాక ఇట్లాంటివి జరిగిన తర్వాత ఎవరి ద్వారానో మనకు ఆ విషయాలు తెలిస్తే బాధపడతాం కాబట్టి అట్లా జరగకుండా చూసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అండి.